కానీ యాక్చువల్గా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండక్కర్లేదు కదా, ఎందుకు ఉంటారు? అది మన ఏమవుతుంది మామూలుగా ఇది మెంటల్ అది మేకప్. సో అందరూ అనుకుంటారు మన ఉంటే బాగా ఉంటుంది. సో అది నేను దానికే డిస్కరేజ్ చేయడానికి ఇది కాప్లెస్ మేనేజ్మెంట్ కోసం. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మన అప్పుడు సిపి గారు మహేందర్ రెడ్డి గారు, తర్వాత డీజీ గారు అనురాగ్ శర్మ గారు, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా చాలా మన సీఎం గారు చాలా సహాయం చేశారు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా సహాయం వచ్చింది. అది మేము ఏమి ఇనిషియేటివ్ చేసుకున్నాము అది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాకపోతే, లీడర్షిప్ నుంచి సపోర్ట్ రాకపోతే ఇది జరగదు. సో ప్రతి మేము ఇనిషియేటివ్ చేసాము. వారిది విజన్, గైడెన్స్, కోఆపరేషన్, సపోర్ట్ అందరూ చేశారు, చాలా బాగా చేశారు. దాంతో ఇది సక్సెస్ఫుల్ అయింది. లేకపోతే నేను కానీ మా టీం కానీ ఏం చేయలేరు. సో బికాజ్ అందరూ సపోర్ట్ చేసి మ్యాక్సిమం సపోర్ట్ పబ్లిక్ నుంచి వచ్చింది. ప్రతి మేము ఎఫర్ట్ చేస్తే పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చింది. ఏమి హ్యూ అండ్ క్రై లేదు. చిన్న మన ఏ కైండ్ ఆఫ్ యాజిటేషన్ కానీ మనసులో ఏమి కంప్లైంట్స్ కానీ మీరు చూస్తే న్యూస్ పేపర్స్లో కూడా చూస్తే ఏమైనా నెగటివ్ ఇమేజ్ లాగా లేదు. అంటే ట్రాఫిక్ హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ లేదనేది పక్క స్టేట్లో చెప్తుంటుంది, ఎంతవరకు కరెక్ట్ అంటే? అట్లా కాదు, ఐ డోంట్ బ్లేమ్. ఇది మన ప్రతి ఏరియాకి ఒక కల్చర్ ఉంటుంది. నేను ఒక సిటీ నేను చెప్పను, ఇది ఇట్ ఈజ్ ఎ మెగా సిటీ ఇన్ ఇండియా. నేను చెప్తాను. నేను 6 months బ్యాక్ ఇక్కడ సిటీలో వెళ్ళాను. మార్నింగ్ పోయి సాయంత్రం వచ్చాను. సో మెయిన్ రోడ్స్లో బాగానే కనపడతాయి డిసిప్లిన్ ఇది. తర్వాత అదర్ రోడ్స్ సిటీలో అదర్ రోడ్స్ ఉంటాయి, సబ్ రోడ్స్ కానీ. మన ఏరియాలో చూస్తే సబ్ రోడ్స్ నేను ఏం చెప్తాను, ఇది మన సపోజ్ ఇది మినిస్టర్ రోడ్ కానీ, తర్వాత రోడ్ నెంబర్ 1 కానీ, ధరంకరం రోడ్ కానీ. నేను చెప్తున్నాను, నేను 15 minutes వాచ్ చేశాను ఇక్కడ. ఒక్క టైం కూడా గ్రీన్ లైట్ మీద ట్రాఫిక్ మూవ్ కాలేదు. మన వెన్ గ్రీన్ లైట్ వాజ్ దేర్ అదర్ ట్రాఫిక్ వాజ్ మూవింగ్. వెన్ దెర్ వాజ్ ఎ రెడ్ ఫర్ దిస్ లైట్ దెన్ ఓన్లీ దీస్ పీపుల్ వర్ మూవింగ్. అది నేను నా కన్నుతో చూశాను. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ మెగా సిటీ ఇన్ దిస్ కంట్రీ అండ్ పీపుల్ టాక్ అబౌట్ డిసిప్లిన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ దట్ సిటీ. And I am telling you, I don't want to name because it is definitely a bigger city than Hyderabad. But I have seen with my own eyes and you can also go and check up. There was a police station which was 2 kilometers from airport. You know how much time it has taken? 1.5 hours. We had gone to see that police station and wanted to come back. We had 4 hours for going, coming and taking the flight. You know, we took the flight 20 minutes before only. Atla mana paristhiti. Yes, I would say certain things are not very good in Hyderabad and I don't blame the commuters alone. Our infrastructure is also like this. If you see some of the areas, suddenly you will have 6 lanes, then suddenly 4 lanes, yes. Again 6 lanes, suddenly 3.5 lanes. సడన్లీ 1.5 lane ఓన్లీ. అదే 1 kilometer డైరెక్ట్గా మనకు ఉంటుంది. మీకు తెలుసు ఇది దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కరెక్ట్ 500 meters 80 meters ఉంటే తర్వాత బాటిల్ నెక్ ఇంకా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. సో అది మన అంటే ఇక్కడ సార్ యూ కెనాట్ బ్లేమ్ ఇట్ టు, అంటే బ్లేమ్ కాదు కానీ ఇక్కడ మీరు ట్రాఫిక్ ఎడ్యుకేట్ చేయడానికి ఏం ప్రోగ్రామ్ తీసుకొచ్చారు? ఇది ఇఫ్ యూ సీ యాజ్ ఫార్ యాజ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్, ప్రతి సంవత్సరం మేము 70,000 to 70,000 పీపుల్, 70,000 to 75,000 పీపుల్ వారికి పిలిపించి కానీ ఆర్ మన అక్కడ పోయి కౌన్సిలింగ్ సెషన్ కానీ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం చాలా ప్రయత్నాలు చేసాము. తర్వాత ఎన్ని వీడియోలు ఉన్నాయి. తర్వాత మాది ఫేస్బుక్ మీకు తెలుసు, ఇట్ ఈస్ వెరీ పాపులర్. దాని మీద వీడియో కానీ ఇది. సి ఐ టెల్ యూ వెరీ సింపుల్ థింగ్. అవేర్నెస్ అర్థం ఏమిటి? See, everybody knows that they should not jump the red light.
ఏమి అందరికి తెలుసు తెలియదు, యూ టెల్ మీ. అండ్ ఈవెన్ ఏ స్మాల్ చైల్డ్ ఆల్సో నోస్. బట్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద గ్రౌండ్? మెనీ పీపుల్ జంప్. సో యూ కెనాట్ సే దట్ అవేర్నెస్ లేదు. See, there is awareness. Everybody knows that if he has to drive a vehicle, he should possess a driving license. If a auto fellow, he has to drive an auto, he knows that he should have a valid driving license. తెలియదు, తెలుసు, అవేర్నెస్ ఉంది, బట్ రెస్పెక్ట్ ఫర్ ది లా ఇస్ లెస్. ఇదే పబ్లిక్ పక్క స్టేట్ కానీ పక్క కంట్రీకి వెళ్తే అక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వైలేట్ చేస్తారు. ఐ డోంట్ సే దట్ వారు దే ఆర్ నాట్ అవేర్. ఓన్లీ థింగ్ రెస్పెక్ట్ ఫర్ లా ఇస్ లెస్. అది కొంచెం మన ఎక్కడ కాదు, ప్రతి పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇట్లా ఉంది. మేము కొంచెం లిబరల్ డెమోక్రటిక్ ఉన్నాము. సో డెమోక్రసీ డెమోక్రసీ కొంచెం లిబరల్ డెమోక్రసీ ఉంది. మన కొంచెం అలవాట్లు రావాలి. అది దట్ వీ హ్యావ్ టు ఫాలో ది లా.